టాక్స్ విత్ ఖ్యాతిలోకి స్వాగతం. ఇక్కడ ప్రతి కథ దేవుని వాక్యాన్ని సజీవం చేస్తుంది. మనం ఈరోజు దావీదు మరియు గొలియాతు కథ చూద్దాం. ఒకరోజు ఇశ్రాయేలీయులు చాలా భయపడిపోయారు. ఎందుకంటే గొలియాతు అనే మహాయోధుడు వారిని యుద్ధానికి సవాలు చేశాడు. అతడు అత్యంత పొడవుగా బలంగా ఉండేవాడు. అతని కవచం కూడా చాలా భారంగా ఉండేది. ఇశ్రాయేలీయులందరూ భయంతో వణికిపోయారు. కానీ ఒక చిన్న బాలుడు దావీదు మాత్రం ధైర్యంగా ఉన్నాడు. దావీదు ఒక గొర్రెల కాపరి. అతడు దేవునిపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు అని అతడు తన హృదయంలో నిశ్చయమయ్యాడు. దావీదు దగ్గరికి వచ్చిన సౌలు రాజు అతనికి కవచం వేయాలని ప్రయత్నించాడు. కానీ దావీదు అన్నాడు, నేను ఇవి ధరించలేను, నాకివి అలవాటు లేదు. అతను తన సాధారణ రాయి ఎగరేసే తోలుపట్టి మరియు రాళ్లపై మాత్రమే ఆధారపడ్డాడు. దావీదు 5 నునుపైన రాళ్లను తీసుకుని తను రాయి ఎగరేసే తోలుపట్టి పట్టుకుని గొలియాతు వైపుకు ధైర్యంగా నడిచాడు. గొలియాతు దావీదును చూసి నవ్వుతూ అన్నాడు, నన్ను కుక్క అని భావించి కర్రతో వస్తున్నావా? కానీ దావీదు ధైర్యంగా ఇలా అన్నాడు, నేను యెహోవా నామంలో వస్తున్నాను, దేవుడు నన్ను రక్షిస్తాడు. దావీదు తను రాయి ఎగరేసే తోలు పట్టి బలంగా ఊపి విసిరాడు. ఆ రాయి నేరుగా గొలియాతు నుదుటిపై తగిలింది. వెంటనే గొలియాతు నేలపై పడిపోయాడు. గొలియాతు పడిపోవడం చూసి ఇశ్రాయేలీయులందరూ కేకలు వేసి ఇశ్రాయేలులో యుద్ధం గెలిచారు. ఆ రోజు అందరూ ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. దేవునిపై విశ్వాసం ఉంటే చిన్నవారు కూడా మహాశక్తివంతులని జయించగలరు. ధైర్యం దేవుడి నుండి వస్తుంది. టాక్స్ చూసినందుకు ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని ప్రతిరోజు ఆశీర్వదించి నడిపించునుగాక.